Hi friends, this is Suresh Rakam. Okay, we will today onwards we will discuss idioms and phrases. Okay, first one, a blessing in disguise. అసలు అంటే ఏంటి? ముందు బ్లెస్సింగ్ అంటే దీవించడం, డిస్గైజ్ అంటే మారు వేషం, కపట వేషం. ఓకే, హైడింగ్, కన్సీలింగ్, ఒకరి ఐడెంటిటీని కన్సీల్ చేయటం, దాన్ని డిస్గైజ్ అంటాం అనమాట. దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడదాం. సో ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్. ఇంగ్లీష్ మనకు అవసరమే, ఎందుకంటే ఎగ్జామ్లో ఇంగ్లీష్ రాయాలి. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్లక్కీ అట్ ఫస్ట్. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎలా అనిపిస్తుంది? బ్యాడ్, మనకి అదృష్టం లేదు, మనకి ఇదేదో నష్టం జరిగింది దీనివల్ల అనిపిస్తుంది. కానీ తర్వాత అది మన మంచి కోసమే జరిగింది అని అనుకుంటాం అనమాట. దాన్నే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. సో ఈ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం నా ఉద్యోగం పోయింది, కానీ అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే నా సొంత వ్యాపారం పెట్టుకున్నాను. కిందటి సంవత్సరం నేను ఒక ఎంప్లాయీ అవ్వాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ఎంప్లాయర్ అయ్యాను, ఇంకో 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. సో దట్ ఈస్. ఇంకోటి, వర్షం వలన మా పిక్నిక్ పాడైపోయింది, కానీ అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మేము సమీపంలో ఉన్న ఒక మంచి కేఫేకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం, కానీ ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే అతను తాను నిజంగా నిపుణుడైన రంగాన్ని ఎన్నుకున్నాడు. అంటే అతనికి ఏ ఫీల్డ్లో మంచి స్కిల్ ఉందో ఆ ఫీల్డ్ని ఎంచుకున్నాడు అనమాట. ఐఐటి, నీట్ అని చెప్పేసి ఓ సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకుండా అతనికి ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అది. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiot మూవీ, తారే జమీన్ పర్ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డిస్గైజ్ గురించి ఇంకొద్ది డీటెయిల్గా చూద్దాం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది జనరల్ స్టడీస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు వ్యవసాయంలో ఒక పనిని 10 మంది చేయగలుగుతారు, కానీ 20 మంది ఆధారపడతారనమాట అదే పని మీద. ఈ 20 మంది ఏం ఆలోచిస్తుంటారు? మేమందరం కూడా మా అందరికీ ఉపాధి ఉంది అనుకుంటారు. కానీ అక్కడ ఆ ఉపాధి ఉన్నది 10 మందికి మాత్రమే, ఇంకో 10 మంది నిరుద్యోగులు అనమాట. వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ అనేది హైడ్ అయిపోయింది, కన్సీల్ అయిపోయింది, డిస్గైజ్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఈ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదివేటప్పుడు దాని గురించి డీటెయిల్గా చదవడం, ఎగ్జాంపుల్స్తో చదవడం వలన అది బాగా గుర్తుంటుంది. దిస్ ఈజ్ ద వే టు రిమెంబర్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఫర్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ డిస్కస్ మోర్. దీని యొక్క పీడిఎఫ్ అనేది మన గ్రూప్లో అప్లోడ్ చేయబడుతుంది యాజ్ ఇట్ ఈజ్ ఈ డయాగ్రామ్తో సహా. సో యూ కెన్ జాయిన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.